అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. విజయవాడకు వచ్చినటువంటి వరదలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. దాదాపు విజయవాడ నగరంలో 40% వరకు కూడా పూర్తిగా మునిగిపోయిన పరిస్థితి. చాలామంది నిరాశ్రయులు అయిపోయారు. చాలా వస్తువులు కూడా పాడైపోయినాయి. ఇళ్ళన్నీ కూడా నిరుపయోగంగా తయారయ్యాయి. చాలామంది ఇల్లు వదిలేసి ప్రాణాలు కాపాడుకుని బయటికి వెళ్ళిపోయిన పరిస్థితి. మరోవైపు ఆస్తి నష్టం కూడా భారీగా జరిగింది. ముఖ్యంగా డైలీ ఫైనాన్స్ తీసుకొని ఆటోలు నడుపుకుని జీవనం సాగించేటువంటి చాలామంది డ్రైవర్లు ఇప్పుడు వీళ్ళందరూ కూడా నిరాశ్రయులు అయిపోయారు. వాళ్ళకి జీవనాధారం కోల్పోయిన పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం మనం సింగినగర్లో ఉన్నటువంటి ఆటో స్టాండ్ యార్డ్లో ఉన్నాం. ఇక్కడ మన విజువల్స్లో చూడొచ్చు. ఒకసారి ఇక్కడ కనిపిస్తున్న ఆటోలన్నీ కూడా మొత్తం వీటన్నిటిని కూడా డైలీ ఫైనాన్స్ మీద అద్దెకిస్తుంటారు. వాళ్ళు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఆటో నడుపుకొని ఎంతో కొంత సంపాదించుకొని ఈ ఆటోలు మళ్ళీ సాయంత్రం తిరిగి ఇచ్చి వాళ్ళకి ఫైనాన్స్ కట్టి మిగిలిన డబ్బులతో జీవనాధారం పొందుతూ ఉంటారు. ఇలా దాదాపు విజయవాడలో చాలామంది వందలాది మంది వేలాది మంది ఆటో డ్రైవర్లు ఇదే వృత్తి మీద ఆధారపడి ఉన్నారు. సొంతంగా ఆటో కొనుక్కోలేని కొంతమంది ఇట్లా ఫైనాన్స్ తీసుకొని ఎంతో కొంత సంపాదించుకొని వాళ్ళకి ఫైనాన్స్ కట్టుకొని మిగిలిన డబ్బులు దాచుకొని వాళ్ళు కుటుంబాన్ని పోషించుకునే పరిస్థితి మనం ఒకసారి చూడొచ్చు విజువల్స్. అంటే ఇక్కడ ఒక్క సింగినగర్కి సంబంధించి ఎన్ని ఆటోలు ఉన్నాయో ఒకసారి చూడొచ్చు. మొన్న వచ్చినటువంటి వరదలకి ఈ ఆటో స్టాండ్ అంతా కూడా పూర్తిగా మునిగిపోయింది. మొన్నటి వరకు కూడా ఈ ఆటోలు ఎక్కడ కనిపించలేదు. ఇది ఆటోలు ఉన్నాయా లేవా అనేది కూడా ఎవరికీ తెలియదు. ఇప్పుడు వరదలు తగ్గిన నేపథ్యంలో ఇప్పుడు ఈ ఆటోలన్నీ కూడా బయటపడ్డాయి. ఒక్కసారి మనం ఈ విజువల్స్ చూస్తే కనుక ఇక్కడ కనిపించే ఆటోలన్నీ కూడా సిఎన్జి ఆటోలు, అంటే గ్యాస్తో నడుస్తూ ఉంటాయి. ఈ గ్యాస్కి సంబంధించిన ఈ ఇంజిన్కి సంబంధించిన ఆటోలు ఒక్కసారి ఈ ఇంజిన్లోకి వాటర్ వెళ్తే కనుక నిలవ ఉంటే కనుక ఖచ్చితంగా ఇంజిన్ మొత్తం పాడవుతుంది, దేనికి పనికిరాకుండా పోతుంది. అంటే ఒకవేళ ఈ ఆటో కనుక వాటర్లో తడిస్తే కనుక పూర్తిగా దాన్ని మళ్ళీ ఇంజిన్ అంతా కూడా ఇప్పి రిపేర్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. మనం ఒకసారి చూస్తే కనుక ఈ ఇంజిన్లో మనం చూడొచ్చు. ఒకసారి ఈ ఆటోని చూడండి మీరు. ఇంజిన్లో ఇదంతా కూడా సిఎన్జికి సంబంధించినటువంటి ఇంజిను. దాని సపోర్ట్తో ఈ ఆటో కదులుతుంది. మనం ఒకసారి ఇంజిన్ కనుక చూస్తే కనుక ఇవంతా కూడా వాటర్లో నానిపోయి ఉండటంతో ఇవన్నీ కూడా పట్టేసిన పరిస్థితి. అంటే ఎక్కడ కూడా ఏది కూడా వర్క్ చేయదు. ఆటో అసలు కనీసం స్టార్ట్ కూడా అవ్వదు. ఇది ఇంజిన్ మొత్తం మొత్తం ఇంజిన్ పూర్తిగా విప్పేసి దీన్ని అంతా కూడా మళ్ళీ రిపేర్ చేయాల్సిన పరిస్థితి. అంటే చాలా వరకు కూడా ఖర్చు అవుతుంది. వేలాది రూపాయలు ఖర్చు అవుతుంది. ఒక పక్క ఆటోలు అద్దెకి తీసుకుని నడిపే వాళ్ళు ఇబ్బంది పడతారు. మరోవైపు ఈ ఆటోలు అద్దెకిచ్చి వ్యాపారం చేసేవాళ్ళు కూడా పూర్తిగా నష్టపోతారు. ఎందుకంటే వీటంటే ఒకటి కాదు రెండు కాదు వందలాది ఆటోలు మనం చూడొచ్చు విజువల్స్లో. అంటే ఎంతవరకు ఈ ఒక్కసారి ఈ ఇంజిన్ చూడొచ్చు మీరు. అంటే మొత్తం ఇదంతా కూడా 4 రోజులు 5 రోజుల నుంచి వాటర్లో నానిపోయి ఉన్న పరిస్థితి. ఇంజిన్ అంతా కూడా ఎక్కడ కూడా ఏదో కూడా నీట్గా కనిపించట్లేదు. మొత్తం అంతా కూడా మట్టి పట్టేసి ఉంది. కొంచెం తుప్పు పట్టేసినట్టు కూడా కనిపిస్తుంది. ఎందుకంటే 4 రోజులు వాటర్లో నానిపోయినాయి. మరోవైపు ఆ మట్టి అంతా కూడా ఇంజిన్లో ఉండిపోయేది. అంతా కూడా పూర్తిగా దాన్ని నాశనం చేసిన పరిస్థితి. ఇప్పుడు వీళ్ళందరూ కూడా నష్టపోతున్న ముఖ్యంగా ఈ ఆటో స్టాండ్లకు సంబంధించినవి వ్యాపారస్తులు ఉంటారు. వాళ్ళు డైలీ ఫైనాన్స్కి ఇచ్చి వాళ్ళు వ్యాపారం చేస్తూ ఉంటారు. చాలామంది దీన్ని ఈ ఫైనాన్స్లు తీసుకొని దాని మీద జీవనాధారం పొందుతూ ఉంటారు. అటు ఒక పక్క ఈ డైలీ ఆటోలు తీసుకుని నడిపే వాళ్ళు నష్టపోతారు. మరోవైపు ఈ వ్యాపారం చేసే వాళ్ళు కూడా పూర్తిగా నష్టపోతారు. వీటి ఆటోలన్నిటికి కూడా ఫైనాన్స్ ఉంటేనే వీళ్ళకి ఇన్సూరెన్స్ ఉంటేనే ఖచ్చితంగా వీళ్ళకి క్లెయిమ్ అవుతుంది. లేదంటే కనుక పూర్తిగా కూడా నష్టపోతుంది. ఎవరు కూడా దీనికి బాధ్యత వహించరు. ఈ పరిస్థితుల్లో ఇప్పుడు విజయవాడ నగర వ్యాప్తంగా కూడా చాలా ఆటోలు ఉన్నాయి. ఇలా జీవనాధారం నడిపే చాలా కుటుంబాలు ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళంతా కూడా రోడ్డున పడ్డట్టే. మరి దీని మీద ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఎలాంటి గైడ్లైన్స్ ఇస్తుంది అనేది ఒకసారి మనం కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది. బళ్ళన్నీ మునిగిపోయినాయి. వర్షంలో మొత్తం మునిగిపోయినాయి. మునిగిపోవడం వల్ల తోసి చేసుకొని రావడమే. అసలు ఏంటో తెలియదు. ఇన్సూరెన్స్లు ఉన్నాయి బళ్ళకి, కొంతమందికి ఇన్సూరెన్స్ కూడా లేని ఉన్నాయి. ఇప్పుడు ఆ బళ్ళు పరిస్థితి ఏమైనా గవర్నమెంట్ తరఫున న్యాయం జరిగిద్దో లేదో తెలియట్లేదు. అలా పెట్టుకొని కూర్చోవాలంటే అవదు. స్కూల్ పిల్లలు 2 రోజుల్లో స్టార్ట్ అవుతారు. కొంతమందికి డ్రైవర్లు ఉన్నారు, వానర్లు ఉన్నారు. ఆ బళ్ళు తలిసిపోవడం వలన ఇక్కడేమో ఎంత ఇద్దో తెలియట్లేదు. మొత్తం మునిగిపోయి నీళ్ళు ఫిల్టర్లో కానీ ఇంజిన్లో కానీ. సిఎన్జి బండి మామూలుగా తడిస్తేనే కాల్స్లోకి వెళ్ళిపోద్ది వాటరు. మొత్తం మునిగిపోయినాయి కదా. మునిగిపోవడం వల్ల ఏమైందంటే మొత్తం నీళ్ళు మొత్తం బురద కూడా లోపల ఇంజిన్లోకి వెళ్ళిపోద్ది, గేర్ బాక్స్లోకి వెళ్ళిపోద్ది. నాది వీడియో ఉంది కాబట్టి వీడియో మీకు పెడతాను. మొత్తం మునిగిపోయి మురుగు వచ్చేసిద్ది, బండి స్టక్ అయిపోద్ది ఇంజిన్.
తీస్తే మొత్తం ఇంజిన్ ఓడదీయాలి, కాల్చిపోతాయి, వైర్లు పోతాయి, బ్యాటరీలు కూడా స్టార్ట్ అవ్వవు. కంప్లీట్ మొత్తం చూడండి కనీసం 30-40 పైన అవుతాయి ఈజీగా. ఇంజిన్ మొత్తం తీయాలంటే ఓన్లీ ఇంజిన్కే 25,000 అవుతాయి. కాల్చి గెలిస్తే ఇంకా 40-50,000 అవుతాయండి ఒక బండికి. ఏం చేయాలో అర్థం కావట్లేదు మాకు. అన్నా ఎంత సంపాదిస్తానా, తిప్పు ఆటోలు కూడా ఎక్కువైనాయి కాబట్టి మా తిప్పితే 1000 రూపాయలు తోలుతాం. ఒక 500 గ్యాస్ కొడిచి 500 ఇంట్లోకి ఉంటాయి అంతే. అంతకుమించి సంపాదన కూడా తక్కువైపోయింది. ఇప్పుడు సిటీ అని పెరిగితే మనం ఉంటుంది సంపాదన అయితే లేదు అసలు. 1000 రూపాయలు తోలితే 500 గ్యాస్ కూడా 500లో కనీసం ఇంట్లో తీసుకోవడానికి సరిపోట్లా. ఇప్పుడు ఈ బళ్ళు రిపేర్లే చేయించాలా, బండే తోలుకోవాలా, ఏం చేయాలో అర్థం కావట్లేదు మా పరిస్థితి. ఏమైనా మా తరపున ఆటో వాళ్ళ తరపున గవర్నమెంట్ తరపున ఏమైనా న్యాయం జరిగేలా చేస్తే కొంచెం చేయండి మీరు మీడియా ద్వారా. థ్యాంక్ యూ అండి. ఈ బండి మొత్తం మునిగిపోయింది, కిట్లు పనికిరాట్లా. కిట్లు అన్నీ ఎన్ని బ్యాటరీలు కిట్లు చేయించుకుంటే 15,000 అవుతున్నాయి. ఇప్పుడు ఆ 15,000 పెట్టినా ఈ స్టార్ట్ అవట్లా. మళ్ళీ చూస్తూనే ఉన్నారు, ఇంజిన్ ఉడదేయాలి, అవి ఉడదేయాలి అంటున్నారు. ఇప్పుడు ఏం చేయాలో ఏంటో కూడా తెలియట్లేదు. దీని మీద నీళ్ళు వెళ్ళి 3 రోజులు ఉంది, 3-4 రోజులు దాకా దాంట్లోనే ఉంది. దీని లాక్కోతానికి 4 గంటలు పట్టింది బయటికి. వాటర్ తడిసిపోయి లెబ్బర్ కిట్లు అన్నీ ఇప్పుడే తెప్పించారు మళ్ళీ లాస్ట్ ఫైనల్. ఇదైతే ఇది లేకపోతే ఆ వాళ్ళు తెచ్చుకోవాలి, అదే 15,000 అంటున్నారు. మళ్ళీ చాలా బళ్ళు ఉన్నాయి అలాగే. ఏం రావట్లేదు, ఆటోలకి ఏం రావట్లేదు. మరి ఏం కావాలి, ఏం చేస్తారు ఇప్పుడు? గవర్నమెంట్ వాళ్ళు ఏమంటున్నారు, కంపెనీలో చేయించుకొని కంపెనీ బిల్లు ఏమైనా వస్తే 5,000 ఇన్సూరెన్స్ చేస్తా అంటున్నారు. అందరు కంపెనీలో చేయించుకోవాలంటే అది అవ్వదు. బండి మొత్తం మునిగిపోయింది. బండి ఇంజిన్లోకి వెళ్ళిపోయింది, బోర్లోకి వెళ్ళిపోయింది వాటర్. దాని తర్వాత ఎయిర్ ఫిల్టర్, ఇంజిన్ ఆయిల్ ఫిల్టర్ మొత్తం అన్నీ ఓపెన్ చేసి పెడుతున్నాం. సామాన్లు వచ్చి 1,500 అయినాయి. దాని తర్వాత బండికి ఒక 5,000 దాకా అయిద్దండి ప్రస్తుతానికి. టెంపరీగా స్టార్టింగ్ 5,000 చూడడానికి ఇంతవరకు. ఇవన్నీ వేసిన తర్వాత స్టార్ట్ అవ్వలేదు అనుకున్నా. మళ్ళీ బండి ఇంజిన్ పిక్కోవాలి, బోరు పిక్కోవాలి. అప్పుడే ఒక 20,000 25,000 అవుతాయి. ఇదంతా ఓనర్ మీద పడుతుంది, డ్రైవర్ మీద పడుతుంది. ఇప్పుడు కొంతమంది ఓనర్లు ఉన్నారు, మాకు సంబంధం లేదన్నారు, డ్రైవర్లు పెట్టుకోవాలి. డ్రైవర్లో పెట్టుకోవాల్సింది కంపెనీ. డ్రైవర్ అంటే ఇంకా అప్పో చేసి ఇంకా అక్కడ తీసుకురావాలి. గవర్నమెంట్ అంటే బండికి ఇన్సూరెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ వస్తుందని ఆశపడుతున్నాం. ఇన్సూరెన్స్ పెట్టుకోవాలి, అదే క్లెయిమ్ అయితే కనుక. తడిసిన దాని మూలంగా మొత్తం పోయిందన్న. ఇది వైరింగ్ కిట్లు ఏం పనికి రావట్లా. బోర్లు ఓడి తీసినా బోర్లు పనికి రావట్లేదు, గ్యాస్ కిట్లు పనికి రావట్లేదు. మొత్తం చేసుకుంటే 15,000 20,000 దాకా అవుతున్నాయి. అయినా కూడా అవ్వట్లా. సిఎన్జీలకి మొత్తం ఎలక్ట్రికల్ మీద తిరిగే బండి కాబట్టి రిస్క్ ఇస్తుంది. డీజిల్ వల్ల అంత రిస్క్ లేదు. డీజిల్ బండే ఇది సిఎన్జీ బాగా ఇబ్బంది పెడుతుంది బండి. ఇగో ఇది 3 రోజుల నుంచి చేస్తున్నాం ఈ బండి, అవట్లా 3 రోజుల నుంచి పని. ఈ బోర్ చేసాం, మ్యాగ్నెట్లు మార్చాం, అన్నీ చేసాం. లాస్ట్లో ఇక కిట్టు చేస్తున్నాం. ఇది కూడా అవ్వకపోతే ఇక కంపెనీకి పంపించడం ఏదన్నా చేసినా అవ్వట్లా. అది ఎలక్ట్రికల్ మీద తిరిగి ఉన్న బళ్ళు కదా, పెట్రోల్ దాకా అడుగుతున్నాం. చూడండి ఏంటి ఇప్పుడు 5 లీటర్లు అయింది దానికి పెట్రోల్. కనబడతాను కొంచెమే కనబడుతుంది మీకు ఇక్కడ. 3 రోజుల నుంచి ఆ డబ్బా అన్నీ పెట్రోల్ డబ్బాలు అవన్నీ. ఇప్పటికే దీనికి 15,000 అయినాయి. ఇంకెంత అవుతాయో కూడా చెప్పలేం. అయితే కానీ చెప్పలేం. అవ్వకపోతే ఇక కంపెనీకి పంపించడమే. చాలా బళ్ళు కంపెనీకి పంపిస్తున్నాం అవ్వక. కొన్ని బళ్ళు ఏంటంటే ఇక ప్రయత్నిస్తున్నాం. కంపెనీకి వెళ్ళినా అక్కడ కూడా పని అవ్వట్లా. అక్కడ కూడా వారం 10 రోజులు అలా టైం అడుగుతున్నారు వాళ్ళు కూడా. బళ్ళు బాగా వస్తున్నాయి. ఇన్ని బళ్ళని లెక్క వేయడం మేము కూడా చేయలేక వదిలేస్తున్నాం. ఇన్ని బళ్ళని కాదు, బాళ్ళు బాగా వస్తున్నాయి. చూడండి ఎన్ని బళ్ళు ఉన్నాయో, చేయలేక అవ్వదని పంపించేస్తున్నాం. అన్నీ మునిగినాయి కదా, ఇన్ని లెక్కేసుకోలేము కదా మనం. ఇది ఇక్కడ విజయవాడ సంబంధించి సింగనగర్లో ఆటో స్టాండ్ల పరిస్థితి. ఇప్పుడు ప్రస్తుతం మనీ RTV సింగనగర్ నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.